వెల్కమ్ టు విస్ క్లబ్. ఎస్ఎస్‌సి, ఎంటీఎస్ వేకెన్సీస్ రివైజ్డ్ ఫైనల్ వేకెన్సీస్ లిస్ట్ అయితే మనకొచ్చింది. అందరికీ చాలా శుభవార్త అనమాట. 11,518 వేకెన్సీస్ మనకు నోటిఫై చేయడం జరిగింది. యాక్చువల్‌గా ఎన్ని వేకెన్సీస్ మనకి నోటిఫికేషన్ వచ్చేటప్పుడు నోటిఫికేషన్‌లో ఎన్ని వేకెన్సీస్ అని చెప్పారు. అలానే రివైజ్డ్ వేకెన్సీస్ మనకు ఆల్రెడీ 2024 జులైలో కూడా వచ్చాయి. అవి ఎన్నున్నాయి? అలా లాస్ట్ ఫైనల్‌గా మనకి ఈ వీక్‌లో మనం రిజల్ట్ కంపల్సరీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అదే టైంలో మనకి ఈరోజు ఫైనల్ వేకెన్సీస్ వచ్చాయి కాబట్టి, ఫైనల్ వేకెన్సీస్‌లో ఎన్ని వేకెన్సీస్ ఇంక్రీజ్ అయ్యాయో ఒక్కసారి చూద్దాం. మనకు నోటిఫికేషన్ ఇష్యూ చేసిన టైంలో 4887 వేకెన్సీస్ ఎంటీఎస్‌కి, హవల్దార్ వేకెన్సీస్ 3439 వేకెన్సీస్ మనకి ఇవ్వడం జరిగింది. ఓవరాల్‌గా చూసుకుంటే మనకి 8320 ప్లస్ వేకెన్సీస్ వస్తున్నాయి మనకి. ఇవి నోటిఫికేషన్ ఇచ్చిన టైంలో వేకెన్సీస్. అయితే దీని తర్వాత మనకి జూలై 31న మనకి వేకెన్సీస్ అనేవి రివైజ్డ్ వేకెన్సీస్ మనకి ఇవ్వడం జరిగింది. అందులో మనకి హవల్దార్ వేకెన్సీస్ అయితే సేమ్ 3439 3439 వేకెన్సీస్ మాత్రమే నోటిఫై చేశారు. ఎంటీఎస్ వేకెన్సీస్ ఇంక్రీజ్ అయ్యాయన్నమాట. ఎంత ఇంక్రీజ్ అయ్యాయంటే ఓవరాల్‌గా ఫస్ట్ ఇచ్చిన నోటిఫికేషన్‌లో 4887 పోస్టులుంటే ఇప్పుడు మనకి ఎంత ఇంక్రీజ్ చేశారు? 6144 పోస్టులు టోటల్‌గా 4887 నుంచి 6144 పోస్టుల వరకు ఇంక్రిమెంట్ దొరికింది మనకి. పీఈటీ అండ్ పీఎస్టీ లిస్ట్ వచ్చేసింది. అన్నీ వచ్చేసాక మనకి రిజల్ట్ ముందు ఫైనల్ వేకెన్సీస్, రివైజ్డ్ ఫైనల్ వేకెన్సీస్ రిలీజ్ చేయాలి. ఆ వేకెన్సీస్ ఈరోజు మనకొచ్చాయి. దీని అర్థం ఏంటంటే రిజల్ట్ కూడా మనకి 2-5 డేస్ ఈ గ్యాప్‌లో మనకి ఫైనల్ రిజల్ట్ కూడా ఎంటీఎస్‌ది రాబోతుంది. రోజ్‌గార్ మేళాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఆల్రెడీ అన్ని ఛానెల్స్‌లో సర్క్యులేట్ అవుతుంది. దానికి అనుగుణంగానే ఈరోజు మనకి ఫైనల్ వేకెన్సీస్ కూడా వచ్చాయి. దీని ప్రకారం మనకి వితిన్ 5 డేస్‌లో మనకి ఫైనల్ రిజల్ట్ కూడా మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. రిజల్ట్ వచ్చిన వెంటనే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కావచ్చు, యూట్యూబ్ ఛానెల్‌లో కావచ్చు మనం పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే పోస్ట్ చేయండి. ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే తప్పనిసరిగా టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఈరోజు ఇప్పుడు ఎన్ని వేకెన్సీస్ పెరిగాయో ఒక్కసారి చూద్దాం మనం. క్లియర్‌గా చూసుకుంటే 18-27 ఏజ్ గ్రూప్‌లో మనకి 1193 వేకెన్సీస్ ఉన్నాయి. అలానే 18-25 ఏజ్ గ్రూప్‌లో మనకి 6886 వేకెన్సీస్. ముందు మనకి ఓవరాల్‌గా వేకెన్సీస్ చూసుకున్న 6144 వేకెన్సీస్ రెండు ఏజ్ గ్రూప్స్‌కి కలుపుకొని మనకి ఎంటీఎస్‌కి వేకెన్సీస్ ఉండడం జరిగింది. కాపోతే రివైజ్డ్ వేకెన్సీస్‌లో మనకి ఓన్లీ 18-25 ఏజ్ గ్రూప్‌లో 6886 వేకెన్సీస్ మనకు నోటిఫై చేశారు. అంటే ఓవరాల్ ఇంక్రీజ్ ఎంతొచ్చింది? ఎంటీఎస్‌లో మనకి ఎన్ని పోస్టులు ఇంక్రీజ్ చూడొచ్చంటే 1935 వేకెన్సీస్. 1935 వేకెన్సీస్ మనకి ఇంక్రీజ్ చూడొచ్చు. ఇది చాలా అదృష్టం అనే భావించాలి. ఎవరైతే బోర్డర్‌లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా గోల్డెన్ ఆపర్చునిటీ. ఇప్పుడు ఎవరైతే 1, 2 మార్క్స్‌లో అవుతదో, అవ్వదో అనే ఛాన్సెస్ కోసం వెయిట్ చేస్తూ ప్రతి గ్రూప్‌లో మెసేజ్‌లు పెడుతూ అందరిని అడుగుతూ ఉంటారో వాళ్ళ వల్ల వాళ్ళకి ఇది చాలా గోల్డెన్ ఆపర్చునిటీ అనే చెప్పుకోవచ్చు. 1935 వేకెన్సీస్ ఇంక్రీజ్ అయ్యాయి. ఓన్లీ ఇన్ ఎంటీఎస్. ఎంటీఎస్‌లోను మాత్రం ఇంక్రీజ్ అయ్యాయి. ఇప్పుడు ఎంటీఎస్ వేకెన్సీస్ ఎన్నున్నాయి టోటల్‌గా అని చూసుకుంటే 8079 వేకెన్సీస్ ఎంటీఎస్ బోత్ ది ఏజ్ గ్రూప్స్ నుంచి 18-27 అండ్ 18-25 రెండు ఏజ్ గ్రూప్స్‌కు కలుపుకొని మనకి 8079 వేకెన్సీస్ ఓన్లీ ఎంటీఎస్‌కి నోటిఫై చేయడం జరిగింది. అలానే హవల్దార్ వేకెన్సీస్ చూసుకుంటే నో చేంజెస్ 3439 వేకెన్సీస్. 3439 వేకెన్సీస్ మనకి నోటిఫికేషన్ ఇచ్చే టైంలో ఎన్ని వేకెన్సీస్ చెప్పారో అన్నే నోటిఫికేషన్స్ ఇప్పుడు కూడా మనకి 3439 వేకెన్సీస్ ఉండడం జరిగింది. హవల్దార్‌కి చూసుకుంటే ప్రతి కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూస్తే యూఆర్‌లో 1551 వేకెన్సీస్, ఎస్సీ కేటగిరీకి 516 వేకెన్సీస్, ఎస్టీ కేటగిరీకి 290 వేకెన్సీస్, ఓబీసీ కేటగిరీకి 792 అలానే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 290 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్‌గా 3439 వేకెన్సీస్. అయితే ఇక్కడ మనం విశాఖపట్నం చూసుకుంటే టోటల్ మనకి 17 వేకెన్సీస్ నోటిఫై చేయడం జరిగింది. అలానే తెలంగాణ అంటే హైదరాబాద్ చూసుకుంటే హైదరాబాద్‌లో అత్యధికంగా 339 వేకెన్సీస్ నోటిఫై చేశారు. మన తెలుగు స్టేట్‌కి సంబంధించి వేకెన్సీ వివరాలైతే ఇవి. హైదరాబాద్‌లో అత్యధికంగా మనకు 339 వేకెన్సీస్ ఉన్నాయి. యూఆర్ కేటగిరీలో 133 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీ కేటగిరీలో 62, ఎస్టీ కేటగిరీకి 27 పోస్టులున్నాయి. ఓబీసీలో 87 పోస్టులున్నాయి. ఈడబ్ల్యూఎస్‌కి 30 పోస్టులు. ఓవరాల్‌గా చూసుకుంటే 339 పోస్టులు హైదరాబాద్ సీజీఎస్టీకి ఉన్నాయి. విశాఖపట్నం కస్టమ్స్‌లో మనకు 17 పోస్టులు నోటిఫై చేయడం జరిగింది. ఇది తెలుగు స్టేట్స్‌కి సంబంధించి హవల్దార్‌కి సంబంధించిన వేకెన్సీస్ ఇన్ఫర్మేషన్. హవల్దార్ పోస్టుల్లో అయితే మీకు ఇంక్రీజ్ అనేది ఏమీ జరగలేదు. నార్మల్‌గా కూడా జరగదు. అయితే ఇప్పుడు మనకు పోస్టులనేవి ఎక్కడ పెరిగాయంటే ఓన్లీ ఎంటీఎస్‌లో పెరిగాయి. అయితే ఈ పోస్టులు పెరగడం వల్ల ఏం లాభం ఉంటదంటే హవల్దార్‌కి
ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకునేటప్పుడు ఎవరైనా సరే ఎంటీఎస్ ప్రిఫరెన్స్ ఇస్తారు ఫస్ట్‌లీ. కొంచెం ఎవరికైనా అవగాహన ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్‌లీ మనకి ఎంటీఎస్ ప్రిఫరెన్స్ ఇచ్చుకొని, ఆ తర్వాత హోమ్ స్టేట్ హవల్దార్ ఇచ్చుకొని, ఆ తర్వాత మీ రెస్ట్ ఆఫ్ ది ప్రిఫరెన్సెస్ అన్నీ ఫిల్ చేస్తారు. అదే విధంగా ఇప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఎవరైతే బోర్డర్‌లో ఉన్నారో ఈ వేకెన్సీస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఆ బోర్డర్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా అల్టిమేట్‌లీ ఒక 50% ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఎంటీఎస్ ఇచ్చుంటే ఎంటీఎస్ జాబ్ వాళ్ళకొచ్చేస్తది. కాబట్టి ఇప్పుడు ఎవరు బెనిఫిట్ అవుతారంటే హవల్దార్‌కి ఎవరైతే క్వాలిఫై అయ్యి బోర్డర్‌లో ఉన్నారో వాళ్ళకి ఒక పాయింట్స్‌లో గాని 1 ఆర్ 2 మార్క్స్ డిఫరెన్స్‌లో గాని ఉన్న వాళ్ళందరికీ కూడా జాబ్ రావడానికి అవకాశం ఉంటది. ఎంటీఎస్ వేకెన్సీస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఎంటీఎస్ జాబ్ రావడానికి కూడా ఎన్ని అవకాశాలున్నాయో, హవల్దార్ వేకెన్సీస్ ఇంక్రీజ్ అవ్వలేదని బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఎంటీఎస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుంటారో, వాళ్ళకి జాబొస్తే ఆటోమేటికల్లీ హవల్దార్ కట్ ఆఫ్‌లు కూడా తగ్గేదానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఎంటీఎస్‌లో మనకి 18-25 ఏజ్ గ్రూప్ తెలుగు స్టేట్స్‌లో వేకెన్సీస్ ఒకసారి చూస్తే, ఆంధ్రప్రదేశ్‌కి మనకి టోటల్ 144 వేకెన్సీస్ ఉన్నాయి. యూఆర్ కేటగిరీకి 60 వేకెన్సీస్, ఎస్సీ కేటగిరీకి 22 వేకెన్సీస్, ఎస్టీ కేటగిరీకి 11 వేకెన్సీలు, ఓబీసీకి 38 వేకెన్సీలు, ఈడబ్ల్యూఎస్‌కి 13 వేకెన్సీలు ఉండడం జరిగింది. ఓవరాల్‌గా టోటల్లీ 144 వేకెన్సీస్ 18-25 ఏజ్ గ్రూపు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఈ వేకెన్సీస్ ఉన్నాయి. అలానే తెలంగాణ చూసుకుందాం ఒకసారి. తెలంగాణ చూసుకుంటే 26 వేకెన్సీస్ యూఆర్ కేటగిరీ, ఎస్సీ కేటగిరీకి 6 వేకెన్సీలు, ఎస్టీ కేటగిరీకి 4, ఓబీసీకి 12, ఈడబ్ల్యూఎస్‌కి 7 టోటల్‌గా 55 పోస్టులు. తెలుగు స్టేట్స్‌లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వేకెన్సీస్. ఆంధ్రప్రదేశ్‌కి 144 పోస్టులున్నాయి. తెలంగాణకి 55 పోస్టులు ఉండడం జరిగింది. ఇది 18-25 ఏజ్ గ్రూప్. 18-27 ఏజ్ గ్రూప్‌లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే యూఆర్ కేటగిరీకి 8 వేకెన్సీస్, ఎస్సీకి 1 పోస్టు, ఎస్టీకి 1 పోస్టు, ఓబీసీకి 6 పోస్టులు, ఈడబ్ల్యూఎస్‌కి 2 పోస్టులు. టోటల్‌గా 18 పోస్టులు ఆంధ్రప్రదేశ్‌కున్నాయి. తెలంగాణలో చూసుకుంటే 24 పోస్టులు యూఆర్‌కి, 3 పోస్టులు ఎస్సీ, 2 పోస్టులు ఎస్టీ, 8 పోస్టులు ఓబీసీ, 5 పోస్టులు ఈడబ్ల్యూఎస్‌కి. టోటల్‌గా 42 పోస్టులు. మంచి వేకెన్సీస్ ఉండడం జరిగింది కాబట్టి అందరికీ కూడా బెటర్ ఆపర్చునిటీ వస్తది. ఇప్పుడు ఓవరాల్ వేకెన్సీస్ చూసుకుంటే మనం 11,518 వేకెన్సీస్ అయ్యాయి మనకి. ఈ 2024 రిక్రూట్‌మెంట్‌కి సంబంధించి 11,518 వేకెన్సీస్ మనకి ఉండడం జరిగింది. అయితే 2022 రిక్రూట్‌మెంట్‌లో మనకి 11,784 వేకెన్సీస్ నోటిఫై చేయడం 12,000కి నోటిఫై చేశారు. కాపోతే ఫైనల్ వేకెన్సీస్ వచ్చేటప్పటికి కొంచెం తగ్గాయన్నమాట. తగ్గి 11,784 వేకెన్సీస్. 2022లో ఎన్నైతే వేకెన్సీస్ ఉన్నాయో ఇంచుమించుగా మనకు అన్ని వేకెన్సీసే వచ్చాయి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు హవల్దార్ వేకెన్సీస్ 3,438 వేకెన్సీస్ ఉండడం వల్ల హవల్దార్ వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ రిక్రూట్‌మెంట్ అనేది అందరికీ కూడా ఎవరైతే క్వాలిఫై అయ్యారో వారందరికీ కూడా గోల్డెన్ ఆపర్చునిటీ అనే చెప్పుకోవచ్చు. ఎస్ఎస్‌సి తరపు నుంచి కూడా మనకి వేకెన్సీస్ ఇంక్రీజ్ అవ్వడం చాలా శుభ పరిణామంగా మనం చూసుకొని రిజల్ట్ కూడా మనకి మోస్ట్‌లీ ఈ వీక్‌లో మనం 100% రిజల్ట్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా మాట్లాడితే చాలామంది ప్రిడిక్ట్ చేస్తున్నారేంటంటే ఈరోజు ఈవినింగ్ ఆర్ రేపు కూడా రేపటిలోగా మనకి రిజల్ట్ రావడానికి అవకాశాలున్నాయి కాబట్టి అందరూ కూడా ఛానెల్ ఫాలో అవుతూ ఉండండి. ఏదైనా అప్డేట్ వచ్చిన వెంటనే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో అలాగే యూట్యూబ్ ఛానెల్‌లో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ క్విజ్ క్లబ్.